నాగా హిల్స్ లో కబ్జా నాగులు 2,000 కోట్ల విలువైన భూముల్లో పాగా. సుప్రీంలో కేసు గెలిచిన యజమానులకు దక్కని భూమి. ధరణి లొసగులతో చెరబట్టిన మాఫియా. ఎల్ఆర్ఎస్ ఇచ్చిన ప్లాట్లకు పాస్బుక్ల జారీ. డెవలప్మెంట్ పేరుతో కబ్జాదారుల ఆధీనంలోకి ప్లాట్లు. సొసైటీలో కొందరిని లోబర్చుకొని అడ్డగోలుగా కబ్జా. మాట వినని సభ్యులకు బెదిరింపులు. లేఅవుట్ ప్రాంతం ధ్వంసం. బౌన్సర్ల పహారా. సో ఇది ఇక్కడ ఇలా ఉంది. వీళ్ళు ఇది పక్కన పెడితే రాయదుర్గం నాగా హిల్స్ లో కొన్ని వేల కోట్ల భూమి ఇది పక్కన పెడితే నిన్న దామోదర రాజనరసింహ గారికి సంబంధించిన టాపిక్ ఒకటి పటంచెరులో హల్చల్ చేసింది. ఓకే, సర్వే నెంబర్ 30/2 అమీన్పూర్ దానికి సంబంధించి 262 ఎకరాలు. 262 ఎకరాలు సుమారు ప్రభుత్వ భూమిని కబ్జా పెట్టి మొత్తం అక్కడ వెంచర్ వేసే ప్రయత్నం, అంటే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు అని చెప్పేసి లోకల్ న్యూస్ ఛానల్స్, మంచి పెద్ద ఛానల్సే వేసినాయి, ఆర్టికల్స్ వేసినాయి. అది కూడా గూడెం మైపాల్ రెడ్డి కన్సర్న్లో ఉన్న భూమి. అది 262 ఎకరాలు గూడెం మైపాల్ రెడ్డి కన్నుంది. అది ఎప్పటికైనా అంటే కంచెంలో అన్నం ఉంది. అంటే నా డౌట్ ఏంటంటే నరసింహ గారు, ఈయన ఇంకా మిగిలిచ్చిండ గవర్నమెంట్ భూమి? అదే మొత్తం కొట్టేసి అనుకుంటున్నా. ఇంకా అన్నం ఉంటే ఒకసారి తినలేము, కొంచెం తినాలి. అదే పరిస్థితిలో కొంచెం వస్తుంటే ఇది 262 ఎకరాలు దామోదర రాజనరసింహ గారు కబ్జా పెట్టారు. ఇప్పుడు దాంట్లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. ఫ్లాట్లు కూడా ఫ్రీలాన్స్ పేరుతో అమ్మేస్తున్నారు అని చెప్పేసి ప్రెసెంట్ నిన్నంతా హల్చల్ నడిచింది. పర్మిషన్లు ఇచ్చింది ఎవరు మరి గవర్నమెంట్ ల్యాండ్ లో? 4 అంటే వీళ్ళు ఆల్రెడీ దానికి సంబంధించిన అన్ని పుట్టించేస్తారు, డాక్యుమెంట్లు అన్ని పుట్టించారు. కబ్జా పెట్టింది అయితే దామోదర రాజనరసింహ. దగ్గర దాని ల్యాండ్ వాల్యూ వచ్చేసి ఎకరం 30 కోట్లు వేసుకున్నా కూడా దగ్గర 400 కోట్లు. దీనికి మైపాలిటికి సంబంధం లేదా? ఇప్పుడు ఈయన కబ్జన, దామోదర రాజనరసింహ కబ్జన అంతే కదా. సంగారెడ్డి జిల్లా మంత్రి ఆయన పంచుకో తింటాడు, ఈయన పంచుకో తింటాడు, ఎవరి దాన్ని పంచుకో తింటాడు. అయితే ఈయన వెనకాల ఒకడు ఇప్పుడు కొత్తగా తెర మీదకి అవినాష్ గౌడ్, మనం కలిపి ఆయన హైలైట్ చేస్తున్నామో గానీ ఆయన ఉత్తి కలెక్షన్ ఏజెంట్. అదే కలెక్షన్, దామోదర రాజనరసింహకు కలెక్షన్ ఏజెంట్ అనే అంటున్నాడు. రాజకీయంగా దేనికి పనికిరాడు ఆయన, ఈ అవినాష్ గౌడ్ అనే వ్యక్తి. ఇక ఒక రౌడీ షీటర్ లెక్క అనుకోండి, మీడియేటర్. దామోదర రాజనరసింహకి మీడియేటర్, పైసలు వసూలు చేసి పెట్టడం. సో ఈ 262 ఎకరాల పైన ఎందుకు రేవంత్ రెడ్డి గారు హైడ్రాన్ పంపించి ఆ ప్రభుత్వ భూమిని తీసుకోవట్లే? కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తుంది. అవును, అర్థమవుతుందా? రంగనాథ్ గారు చాలా స్ట్రిక్ట్, స్ట్రైట్ గా చెప్తున్నారు. కొన్నిసార్లు మనసు చంపుకొని పని చేయాల్సి వస్తుంది. ఎందుకు మనసు చంపుకోవాల్సి వస్తుంది? ఇలాంటి మంత్రులు కూడా కబ్జాలు పెడితే సీఎం దగ్గరికి వెళ్తే సీఎం మంత్రి కదా చూసి చూడనట్టు వదిలే, ఫస్ట్ మిగతాయి చూడు ఆ తర్వాత చూద్దు కానీ అంటే ఖచ్చితంగా మనసు చంపుకోవాల్సిన పరిస్థితి. డెఫినెట్ గా ఇక్కడ చెడ్డ పేరు ఎవరికి వస్తుంది? రంగనాథ్ గారికి వస్తారు. వాళ్ళు బాగానే ఉంటారు. మళ్ళీ అంటే రంగనాథ్ గారు ఎక్కడ పోయినారని మాలాంటి వాళ్ళు మేము అడుగుతాం. రంగనాథ్ గారు రండి, గవర్నమెంట్ భూమి కబ్జా అవుతుంది రండి, దామోదర కబ్జా చేస్తుందంట అంటాము. ఇక్కడ రేవంత్ రెడ్డి ఏం మాట్లాడలేడు, ఆయన సీనియర్ మంత్రి అనేం లేదు. అంటే ఇప్పుడు అంతే, జూనియర్లు ఏం లేవు. వాళ్ళ సలహాలు వాళ్ళ సూచనలు తీసుకుంటే గవర్నమెంట్ ఇంత దరిద్రంగా ఉండదు. ఇక్కడ సీనియర్ లీడర్స్ చాలా మంది ఉన్నారు. అంటే ఇక్కడ ఏంటంటే దామోదర్ రాజనరసింహ గారు ఇక నెక్స్ట్ టైం రాజకీయాల్లో రాణిస్తారా, ఉండే పరిస్థితి ఉందా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఉన్నంత కాలం ఎందుకు రాబాయి, ఎట్లాగో రాజకీయాలకు స్వస్తి చెప్పే ముందర ఇక దొరికిందంతా దోచుకుందాము, ఉన్న గవర్నమెంట్ జాగాలన్నీ కూడా పాగాలేద్దామని చెప్పి అనుకున్నారో ఏందో పెద్ద ఆయన. ఇక ఈ డైరెక్ట్ గా అందరు చెప్తున్నారు దామోదరనే ఇప్పుడు ప్రస్తుతం దోచుక తినేది దామోదర రాజనరసింహనే. ఈ 262 ఎకర్స్ గవర్నమెంట్ ల్యాండ్ అమీన్పూర్ లో సర్వే నెంబర్ ఎంత అండి? 30/2 లో కూడా ఇన్వాల్వ్ అయింది దామోదర్నే. ఆల్రెడీ వెంచర్లు వేసేసారు, ప్లాట్లు వేస్తున్నారు, ఫ్రీ లాంచ్ పేరుతో అమ్ముతున్నారు. పర్మిషన్లు ఇచ్చింది ఎవరు? ఎంఆర్ఓకి తెలీదా? ఎంఆర్ఓలకు తెలియకుండానే జరుగుతా ఉందా? ఏసీబీ రైట్స్ అయితే అసలు గుట్టు చప్పుడు కాకుండా ఉంచుతారు. ఏసీబీ రైట్స్ అయినాయి, మరి ఏ ఫైల్స్ తీసుకెళ్లారు, ఎవరి మీద యాక్షన్ తీసుకున్నారు, ఎవరికి పింక్ సీసాలు పెడతారు కదా ఏసీబీ వాళ్ళు వచ్చి, అది ఎక్కడ పెట్టారు, అసలు ఏం జరిగింది తెలియదు. అమీన్పూర్ మున్సిపాలిటీలో సీక్రెట్ గా వచ్చినారు, సీక్రెట్ గా వెళ్ళిపోయినారు. ఆ సీక్రెట్ గా రాలేదు, వాళ్ళు రావడం అఫీషియల్ గానే వచ్చారు. అక్కడ ఉన్న మీడియా సీక్రెట్ చేసింది, అక్కడ ఉన్న ప్రజలు ఎవరు ముక్కు మీద వేలేసుకుని అందరికి ముడుపులు ముట్టినాయి అంటారా? ముడుపుల గురించి కాదు, అధికారం. మీరు ఏం చేస్తారు? లోకల్ గవర్నెన్స్. ఏసీబీ ఎవరు అండర్ లోకి వస్తుంది? సీఎంఏ. గూడెం మైపాల్ రెడ్డి ఒక ఫోన్ కాల్ తో మొత్తం ఏసీబీ కావచ్చు, విజిలెన్స్ కావచ్చు, అందరూ సైలెంట్ అయిపోతారు. సిబిఐ రావాలంటే సిబిఐకి సంబంధం లేదు. ఈ మాత్రం దానికి వ్యవస్థ ఎందుకు? ఏసీబీ ఎందుకు? ఈ సిబిఐ మన సిఐడి ఎందుకు? ఈ పోలీసుల వ్యవస్థ ఎందుకు? ఇవి ఈ మాత్రం దానికి సీఎం కి ఫోన్ చేసేది ఉండే ఇవన్నీ ఎందుకు? ఇంకా వాళ్ళు వచ్చింది యాక్చువల్ గా ప్రభుత్వ భూములు మీ అన్యాక్రాంతమైన ఏ ఇళ్ళ నెంబర్లు ఇచ్చారు, ఏ డోర్ నెంబర్లు ఇచ్చారు,
ఎంత అవినీతి జరిగింది అమీన్పూర్ అనే దాని విషయంలో ఓకే టీవీ కథనాలకి స్పందించి వాళ్ళు వచ్చారు. కానీ వచ్చిన గంటల వ్యవధిలోనే సీఎం వరకు వెళ్ళిపోయింది విషయం. ఇమ్మీడియట్ గా సిఎస్ చీఫ్ సెక్రటరీ వరకు ఫోన్లు వెళ్ళిపోయి ఏసీబీని ఇమ్మీడియట్ గా ఆయనకి రీకాల్ చేయాలని చెప్పేసి వచ్చేసింది. కానీ అక్కడ ఉన్న కమిషనర్, ఏసీబీ కమిషనర్ ఆయన కొత్తకోట శ్రీనివాస్ గారు, ఆయన చాలా సీరియస్ గా తీసుకుని రోజంతా ఇది చేసినా ఏమీ దొరకలేదని ఇక్కడ లోకల్ ఆఫీసర్స్ వెళ్ళిపోయినారు అన్నారని తెలుస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రజలారా, పట్టంచేరులో ప్రధాన ప్రతిపక్షంగానే పనిచేసేది ఓకే టీవీయే. ఒక మీడియా ఛానల్, ఒక డిజిటల్ మీడియా ఛానల్ ప్రధాన ప్రతిపక్షంగా, అంటే తెలంగాణ వ్యాప్తంగా కూడా మేము పనిచేస్తున్నాం, ప్రజా సమస్యలు తెర మీదకి తీసుకొస్తున్నాం. కాకపోతే ఒక పట్టంచేరు ఆడబిడ్డగా, పట్టంచేరు నా పుట్టినిల్లు కాబట్టి ఎక్కువ స్పెషల్ ఫోకస్ పెట్టినాం. అక్కడ ప్రధాన ప్రతిపక్షం ఎవరానాయన అంటే మేమే. ఎందుకు అంటే పట్టంచేరులో ఏ సమస్య ఉన్నా ఓకే టీవీకే కాల్ వస్తుంది. శ్రావ్య గారు మీకు దండం పెడతా, మమ్మల్ని కాపాడే నాదుడు లేడు, కాటా బయటికి రావట్లే, నిన్న మొన్న వచ్చిండు, జర సెన్సేషన్ అయ్యింది. ఓకే, మొన్న కాటా బయటికి రావట్లే, ముగ్గురు కూడా ఒకటే పార్టీలు ఉన్నారు. నందీశ్వర్ గౌడ్ బీజేపీ సైలెంట్ అయిపోయింది అక్కడ. అసలు ఎక్కడ అదే ఏం లేదు అక్కడ. నందీశ్వర్ గౌడ్ సైలెంట్, బీజేపీ లేదు అక్కడ పటంచేర్ల. ఈ నీలం మధు, కాటా శ్రీనివాస్ గౌడ్, మైపాల్ రెడ్డి అందరు ఒకటే పార్టీలు ఉన్నారు. మా బాధలు వినండి నాయన అంటే ఏం తెలియదు. సిండికేట్ పాలన పటంచేరులో నడుస్తా ఉన్నది. సింగిల్ పార్టీ పాలన నడుస్తుంది. వాళ్ళ పక్షాన ఈ రోజు గర్వంగా చెప్పుకుంటా, నేను గర్వంగా చెప్పుకుంటున్నా. ఒక ఆడబిడ్డగా, పటంచేరు ఆడబిడ్డగా ప్రధాన ప్రతిపక్షం శ్రావ్యానే అయ్యింది అక్కడ. ఏమైనా సమస్య వస్తే ప్రజలు మాకే కాల్ చేస్తున్నారు, ఆ హోదా ఇచ్చారు. చాలా చాలా సంతోషం. అండ్ ఇంకోటి, ఇక్కడ ఏమైపోయింది, ఓకే టీవీ ప్రచారం అక్కడ పెరిగిపోయేసరికి లోకల్ గా ఉన్నటువంటి కొంతమంది రిపోర్టర్స్ ఏం చెప్తున్నారండి, ప్రజా సమస్యల మీద, నాట్ ఓన్లీ పటంచేరు అండి, ఓకే టీవీ ఏ పబ్లిక్ దగ్గర కూడా డబ్బులు తీసుకోదండి, డబ్బులు తీసుకోదు, ఎంక్వైరీ డబ్బులు తీసుకోదు. ఖచ్చితంగా ప్రజా సమస్యలని చెప్పి మా దగ్గరకు వస్తే మేము కవరేజ్కి కానీ దేనికి కూడా డబ్బులు తీసుకోము. కానీ పటంచేరులో శ్రావ్య ఒక సమస్య మాట్లాడాలంటే 2 లక్షలు 3 లక్షలు తీసుకుంటా అన్నారట. సో అట్లా ఉంటే నేనెందుకు ఆఫీస్ ఇక్కడ పెడతా? డీవియేట్ చేస్తున్నారు, అంటే మా దగ్గరికి రాకుండా డీవియేట్ చేస్తున్నారు. రీసెంట్ టైమ్స్లో మా దగ్గరికి కొంతమంది వచ్చినారు, వాళ్ళు చెప్తున్నారు మేము ఎప్పుడో వచ్చేది ఉండే, కానీ అక్కడ లోకల్ రిపోర్టర్స్ కొంతమంది మీరు బాగా డబ్బులు తీసుకుంటారని చెప్తున్నారు. అసలు ఏ డబ్బులు కూడా తీసుకోమండి, మ్యానిపులేట్ చేస్తున్నారు. సో దయచేసి అవి నమ్మకండి. మీకున్నటువంటి సమస్యలు ఏమైనా ఉంటే గనక స్వచ్ఛందంగా, అంటే చాలా ప్యూరిటీ ఎట్ హార్ట్తో మేము కొట్లాడతాము, బరాబర్ మీకు అండగా ఉంటాము. ఏ లీడర్ అయినా, మళ్ళా చెప్తున్నా, గూడెం మైపాల్ రెడ్డి అయినా, రేవంత్ రెడ్డి అయినా, దామోదర్ రాజనరసింహ అయినా, ఈ నీలం మధు అయితే అసలు ఎన్ని కంప్లైంట్లు వస్తున్నాయి అంటే మాకు అవి ఎంక్వైరీ చేసుకోనికే టైం సరిపోవట్లే. మేము ఒక మాట మాట్లాడాలి అంటే ఖచ్చితంగా మేము ఎంక్వైరీ చేసుకోవాలి కదా. సో కాటా శ్రీనివాస్ అయినా ఎవరైనా, సో ఎవరి గురించి అయినా సరే మీరు ఓకే టీవీకి కాల్ చేసి కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా మేము మాట్లాడతాం. గర్వంగా చెప్పుకుంటున్నా, ఈ రోజున నేను ప్రతిపక్ష పాత్ర అక్కడ నేను పోషిస్తున్నా, ప్రధాన ప్రతిపక్షంగానే శ్రావ్య అక్కడ ఉంది. అట్లీస్ట్ నన్ను నమ్ముతున్నందుకు నేను చాలా సంతోషపడుతున్నా. మీ నమ్మకాన్ని నేను ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఉమ్ము చేయను అని చెప్పి నేను మరొకసారి చెప్తా ఉన్నాను. ఈ దుష్ప్రచారాన్ని ఆపండి. శ్రావ్య డబ్బులు తీసుకుంటుంది ప్రజా సమస్యల దగ్గర పటంచేరులో, ఇదంతా కూడా ఇక్కడికి రావద్దు, ఇష్యూ ఇక్కడ దాకా రావద్దు. వస్తే ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ దాకా పోతుందని భయానికి మీకు అట్లా చెప్తున్నారు. సో తప్పకుండా మీరు పటంచేరు అని మెసేజ్ పెట్టినా, ఏదని కాల్ చేసినా మేము రియాక్ట్ అవుతాం. అండ్ అదే రకంగా నరసింహ గారు ఇప్పుడు కొత్తగా కాటా శ్రీనివాస్ గౌడ్ చాలా రోజుల తర్వాత బయటికి వచ్చింది. మనం కూడా బయటికి రావాలనే మనం ఆయనని రెచ్చగొట్టినాం. ఏమైంది, కాటా పడుకున్నారా ఇంట్లో, ఎందుకు ఇంకా పండుకొని రాజకీయం ఎందుకు, మరి సన్యాసం ముచ్చుకొని రకరకాలుగా మాట్లాడినాం. మొత్తానికి బయటికి వచ్చిండు. కాటా పరిస్థితి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది ఓడిపోయిన వాళ్ళ పరిస్థితి అదే. కాంగ్రెస్ పార్టీ నుండి జీవన్ రెడ్డి గారితోనే మేము మొదలవుతుంది అనుకున్నాం. ఎందుకు, మొన్న హత్య జరిగింది కదా ఎక్కడ, జగిత్యాలలో రాజకీయ హత్య జరిగింది అక్కడ నుంచే మొదలవుతాం అనుకున్నాం. మళ్ళీ జీవన్ రెడ్డి గారు సైలెంట్ అయిపోయారు, ఎందుకు ఏందనేది తెలియదు. ఆ తర్వాత పటంచేరులో ఇప్పుడు మొన్న మేము అనంగా మరి ఏమైందో తెలియదు, మొత్తానికి కాటా బయటకు వచ్చి ఆ పోలీస్ ట్రాన్స్ఫర్లు అవి ఇవి ఆగాలని చెప్పి బయటకు వచ్చి గొడవ చేయడం జరిగింది. ఇక్కడ హవా నడవట్లేదు అని చెప్పి. నేను ఇంకోటి ఏంటంటే, ఇక్కడ 50 కోట్లకు ఎమ్మెల్సీ డీల్ నడుస్తూ ఉన్నది. అంటే బీఆర్ఎస్ నుంచి, బీఎస్పీ పార్టీ నుంచి, బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి నీలం మధు ముదిరాజ్ గారు, ఓకే, అట్లాగే బీఎస్పీ పార్టీ నుంచి అసెంబ్లీ టికెట్ ఫస్ట్ కాంగ్రెస్ నుంచి తెచ్చుకొని
మళ్ళా కాటా వర్సెస్ నీలమధు కొన్ని పంచాయతీలు అయిన తర్వాత బిఎస్పి నుంచి వచ్చి మళ్ళా పోటీ చేసి మళ్ళా ఏం చేసిండు కాంగ్రెస్ పార్టీ మళ్ళా ఎంపీ టికెట్ నీలమధుకి ఇచ్చింది. యాక్చువల్గా మోసపోయింది ఎవరు? మోసపోయింది కాటా శ్రీనివాస్ గౌడ్. శ్రీనివాస్ కన్నా ముఖ్యంగా పట్టంచెరు ప్రజలు మోసపోయినారు. అండ్ అదైపోయిందా సరే, దాని తర్వాత మళ్ళీ ఎంపీ టికెట్ వాళ్ళకే ఇచ్చారు. మళ్ళా ఇప్పుడు ఇదే నీలమధు ముదిరాజ్ గారు నాకు వచ్చింది పక్కా ఇన్ఫర్మేషన్ ఏఐసిసి నుంచి, ఓకే, 50 కోట్లకు ఎమ్మెల్సీ పదవి ఆశిస్తున్నాడు. 50 కోట్లు లాబింగ్ చేసి 50 కోట్లు ఇస్తా, నాకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వండి, ఎందుకంటే ఇంకో నామినేటెడ్ ఎమ్మెల్సీలు ఖాళీ అయినాయి. సో నామినేటెడ్ ఎమ్మెల్సీ కోసం కాంగ్రెస్ లో ఇప్పుడు చాలా మంది పోటీ పడుతున్నారు. మధు యాష్కి గారు, అద్దంకి దయాకర్ గారు, ఇంకా జీవన్ రెడ్డి గారు, చాలా మంది ఈ పదవులు లాబింగ్ చేసుకున్నటువంటి క్రమంలో డెఫినెట్ గా డబ్బులకే ప్రాధాన్యత ఇస్తున్నటువంటి ఏఐసిసి. నల్గొండ నుంచి ఇద్దరు ఓడిపోయిన వాళ్ళు 8 మంది ఉన్నారు, అందులో ఇద్దరు ఇట్లా దగ్గర ఒక 30 మంది లిస్ట్ ఎమ్మెల్సీలు ఉంది. టఫ్ కాంపిటీషన్ ఉంది. సేమ్ టైం వీళ్ళు డబ్బులకే ప్రాముఖ్యత ఇస్తారా, లేదంటే కాటా శ్రీనివాస్ లాంటి వాళ్ళు కూడా ఎమ్మెల్సీ ఇస్తారా? కాటా శ్రీనివాస్ కి ఎమ్మెల్సీ అయినా ఇవ్వండి, లేదంటే కాంగ్రెస్ పార్టీ పదమైనా ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళ కార్యకర్తలు. ఇప్పుడు కాటా శ్రీనివాస్ గౌడ్ పేరు ఎత్తినారు అనుకో, మనం అమ్ముడు పోయినామని మళ్ళీ అంటారు. నీతి నిజాయితీకి ఇక్కడ విలువ లేదు. అక్కడ కాటా మనకి ఇచ్చింది లేదు, చేసింది లేదు. అవసరం మనకి ఇవన్నీ కూడా అవసరమా? వాళ్ళకు ఉండాలి, అది వాళ్ళకి ఎమ్మెల్సీ పదవి కావాలని వాళ్ళకు ఉండాలి, మనకెందుకు? సో నేను చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే నీలమధు ముదిరాజు 50 కోట్లకు ఎమ్మెల్సీ పదవిని సేల్ కొనుక్కోబోతున్నాడు. ఓకే, ఏఐసిసి ఎట్ 50 crores ఎవరికి? వయా నీలమధు, వయా రేవంత్ రెడ్డి నీలమధు, ఒక రేవంత్ రెడ్డి, ఒక ఏఐసిసి మధ్యలో 50 కోట్లు. మీరు చూడండి, నీలమధు గనక ఎమ్మెల్సీ వచ్చిందే అనుకోండి, 50 కోట్లు ఇచ్చి వచ్చిందే. ఇక్కడ నేను కాటాకు ఒక చాలాసార్లు కూడా కాటాకు ఒక నేను ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలనుకుంటున్నా బహిరంగంగానే. కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న వాళ్ళకి మోసం చేస్తుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ కాటా శ్రీనివాస్ గౌడే. నేనేమంటున్నా, ఫ్యూచర్లో కూడా మీకు టికెట్ కాంగ్రెస్ ఇస్తుందని నాకు నమ్మకం లేదు, బరాబర్ లేదు. బైఫర్కేషన్ అయ్యి 2 నియోజకవర్గాలుగా చీలినా మీకు మళ్ళీ ఇంకొకరిని ఎవరినో తీసుకొచ్చి ఆడ పెడతారు, ఇస్తారు. లేదా ఇప్పుడు కొత్తగా ఏదో గాలి అనిల్ కుమార్ గాలిగా తిరుగుతూ ఉన్నాడు, ఆయన కూడా కబ్జాలు పెట్టిండు అక్కడ. గాలి అనిల్ కుమార్ కూడా పాత్ర ఉన్నది. సో మిమ్మల్ని ఖచ్చితంగా టికెట్ ఇవ్వరు నాకు తెలిసినంత వరకు. అయితే మీరు టికెట్ తెచ్చుకోవాలి, లేదా మీ పార్టీ మోసం చేసేటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈ ప్లేస్లో ఎవడున్నా ఈ పార్టీకి రాజీనామా చేస్తుండే. మరి మీరు ఎందుకు చేయలేదేమో తెలియదు, కానీ మీకు మాత్రం కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మోసమే చేస్తుంది. బరాబర్ రాసి పెట్టుకోండి. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు టికెట్ తెచ్చుకున్నా నెక్స్ట్ టైం మీరు గెలవరు. ఎందుకు అంటే కాంగ్రెస్ ఎక్కడా గెలవదు తెలంగాణలో నెక్స్ట్ టైం. ఎందుకు? ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెట్టినా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గెలవదు. ఎందుకంటే ముచ్చమటలు పట్టించినారు ప్రజలకి వీళ్ళ అడ్మినిస్ట్రేషన్తో. 6 గ్యారంటీలు ఫెయిల్ అయినాయి. సో అందుకే మీరు కాంగ్రెస్ నుంచి టికెట్ తీసుకున్నా మీరు గెలవరు. ప్రజాక్షేత్రంలో జనక్షేత్రంలో ఉండి కొట్లాడితే ఏ పార్టీ కాకుండా ఇండిపెండెంట్గా నించొని మీరు గెలిచినా మీకు ఏదో సానుభూతి పరంగా ఇంతకుముందు ఓడగొట్టినాం కాబట్టి ఇప్పుడు గెలిచే అవకాశం ఉంటుంది తప్ప మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించినా మీరు గెలవరు. పాయింట్ నెంబర్ 1, మహిపాల్ రెడ్డి రాజకీయ సన్యాసం పుచ్చుకోవాల్సిందే. ఆయన రేపు పొద్దున హరీష్ రావే మహిపాల్ రెడ్డిని కాంగ్రెస్లోకి పంపించండి, అందరికీ తెలుసు. ఇక్కడ ఇద్దరు వచ్చారు మేడం, టిఆర్ఎస్ నుంచి గూడెం మహిపాల్ రెడ్డి వచ్చాడు. ఓకే, గూడెం మహిపాల్ రెడ్డి ఒకవేళ కాటా శ్రీనివాస్ చేతిలో ఓడిపోతాడేమో అని ఇమీడియట్ గా నీలమధును పంపించారు. గూడెం మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి కంటెస్ట్ చేయాలి, నీలమధు కాంగ్రెస్ నుంచి కంటెస్ట్ చేయాలి. ఓట్లు చీల్చాలి. ఓట్లు చీల్చడం కాదు, కాంగ్రెస్ నుంచి నీలమధు గెలుస్తాడు, లేదంటే అటు నుంచి గూడెం మహిపాల్ రెడ్డి గెలుస్తాడు. ఈ రెండే ఉన్నాయి ఆప్షన్స్. సో వీడు వాళ్ళ బినామీనే, ఈయన నీలమధు ఆయన బినామీనే, గూడెం మహిపాల్ రెడ్డి ఆయన బినామీనే. సో ఇద్దరిని సేమ్ సెట్ చేసుకున్నారు వీళ్ళు. అక్కడ కాంగ్రెస్ లో కూడా లాబింగ్ చేసి డబ్బులు ఇచ్చారు, ఏం చేశారు, టికెట్ అయితే తెచ్చారు. ఇక్కడ ఏం జరిగిందంటే కాటా శ్రీనివాస్ అన్నకి ఈయనకి ప్రజాబలం ఎక్కువ ఉంది. ఈయన అప్పటికే వీళ్ళ వర్గము, వీళ్ళ మనుషులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు 2 వర్గాలు, బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్. ఆల్ ఆఫ్ షడన్ ఈయన ఓన్లీ ముద్రాజ్ అనే క్యాస్ట్ ముందలు పెట్టుకొని వచ్చాడు. కాంగ్రెస్ టికెట్ ఇస్తే అది ఇది ఈక్వేషన్స్ కలిసి వస్తాయి, డబ్బు ఉంది, గెలుస్తా అన్నాడు. ఇక్కడ వీళ్ళకి పటాన్చెరు ఇంపార్టెంట్. కొల్లూరు ఎక్కడ ఉంది?
పటాన్చేరులో ఇండస్ట్రియల్ ఏరియా ఎక్కడ ఉంది, పటాన్చేరులో ల్యాండ్ బ్యాంక్ ఎక్కడ ఉంది, కొన్ని వేల ఎకరాల ఇన్వెస్ట్మెంట్స్ బీఆర్ఎస్ కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ పటాన్చేరు కాన్స్టిట్యున్సీ లో ఉంది. అది కేటీఆర్ కైనా హరీష్ రావు కైనా, కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్, కవిత, సంతోష్ రావు, ఆరావు, ఈరావు, రావులు అందరి ఇన్వెస్ట్మెంట్ పటాన్చేరు చుట్టూ తిరుగుతా ఉంది. సో ఈ కాన్స్టిట్యున్సీలో వాళ్ళ మనిషి ఎమ్మెల్యేగా ఉండాలి, బీఆర్ఎస్ పార్టీ మనిషి ఎమ్మెల్యేగా ఉండాలి. అది ఏ పార్టీలోనైనా సరే, పార్టీలో ఉండని నా మనిషి నేను, అరే ఆ సంతకం పెట్టరా, అరే ఆడేదో లొల్లి జరుగుతుంది పంపిరా మనుషులు అంటే వ్యవహారం చేసే ఒక వాచ్మెన్ కావాలి. సో ఆ వాచ్మెన్ కోసము బీఆర్ఎస్ చాలా తెలివిగా డ్రామా ఆడింది. నీలం మధుని బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కి పంపించింది. నీలం మధు టికెట్ తెచ్చుకున్నాడు, మళ్ళీ ఓడిపోయింది. మరి టికెట్ కోల్పోయాడు. బీఎస్పీ ఎవరిది? బీఎస్పీ అధినాయకుడు ఎక్కడున్నాడు? ఈయన తెచ్చుకున్న టికెట్ బీఎస్పీది కదా, బీఎస్పీ అధినాయకుడు ఇప్పుడు ఎక్కడున్నాడు? లేడు కదా, ఎక్కడున్నాడు? బీఆర్ఎస్ లో ఉన్నాడు. బీఆర్ఎస్ అంటే అప్పటికే ఇంటర్లింక్, అంటే పార్టీ ఓడిపోగానే కూడా ఓడిపోయినాక కూడా బీఎస్పీకి పోయింది. బీఆర్ఎస్ కి పోయింది. బీఎస్పీ నాయకుడు సపరేట్ గా ఇన్నిట్లో ఒక పార్టీ కిందే ఉన్నాడు. అంటే నువ్వు టికెట్లు ఇవ్వలేకపోతే నేను ఇస్తా, ఎక్కడైనా ఓట్లు చీల్చాల్సిన వస్తాయని. ఇక్కడ ఓట్లు చీల్చడానికి ఆయన ఏం చేశాడు? ఇక్కడ టికెట్ తీసుకున్నాడు. ఇక్కడ టికెట్ ఇవ్వడమే బీఆర్ఎస్ డ్రామా ఇదంతా కదా. లేదంటే బీఎస్పీ ఎందుకు ఇస్తుంది? మన పార్టీలోంచి వెళ్ళిపోయినాడు, మనకి గుడెమైపాల్ రెడ్డి ఇంపార్టెంట్, నువ్వు టికెట్ ఇవ్వకని చెప్పాలి కదా. మరి బీఎస్పీలో ఎందుకు టికెట్ సంపాదించాడు, ఎలా సంపాదించాడు అంటే బీఆర్ఎస్ నీలం మధుకి టికెట్ ఆయన కాంగ్రెస్ ఓట్లను క్యాస్ట్ ఓట్లు తీసేస్తాడు. మనకు ఆల్రెడీ ఓట్ బ్యాంక్ ఉంది గుడెమైపాల్ రెడ్డిది, ఎందుకంటే 10 ఏళ్ళ నుంచి అధికారం ఉన్నా కాబట్టి భయానికో భక్తికో డబ్బుకో పని జరుగుద్దని చెప్పేసి ఆ టికెట్ ఈయనకి ఇచ్చారు. సో ఇక్కడ మొత్తం ఎంటైర్ సిస్టమ్ అంతా కొలాప్స్ అయిపోయింది. కాటా శ్రీనివాస్ ఓడిపోయింది. కాటా శ్రీనివాస్ గౌడ్ ఇప్పటికన్నా 50 కోట్లు ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి దగ్గరకో, రేవంత్ రెడ్డి కూడా కదా ఏఐసిసి ఢిల్లీ పోయి కూర్చొని లాబింగ్ చేసుకుంటే కాటాకు కూడా వస్తుంది ఎమ్మెల్సీ టికెట్. ఈయన 50 కోట్లు బేరం పెడితే ఈయన 60 కోట్లు పెట్టారు. బీఆర్ఎస్ మనిషి, కాంగ్రెస్ బీఆర్ఎస్ మనిషి. మరి బీఆర్ఎస్ మనిషిని ఎందుకు వీళ్ళు నెత్తిన పెట్టుకుని ఊరేగుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు? ఎందుకు పోతేనే అపాయింట్మెంట్ ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి? ఎందుకు పోతేనే సెక్రటరియట్ లో? బహుశా రేవంత్ రెడ్డి కూడా బీఆర్ఎస్ మనిషి. పోర్ట్ఫోలియో ఉందని, ఏ పోర్ట్ఫోలియో ఉందని నీలం మధు సెక్రటరీ తిరుగుతున్నాడు, ఏ పోర్ట్ఫోలియో ఉందని మినిస్టర్ చుట్టూ తిరుగుతున్నాడు, ఏ పోర్ట్ఫోలియో ఉంది? సరే మీరు క్యాస్ట్ ఈక్వేషన్ లో మీరు ఈ రాష్ట్రం గురించి మాట్లాడుతున్నారు, ఆయన పక్క రాష్ట్రం కూడా తిరుగుతున్నాడు. ఇక్కడ ఈ రాష్ట్రంలో క్యాస్ట్ ఈక్వేషన్ లో నేను ఏదో నా ముదిరాజ్ సామాజిక వర్గాన్ని ఉద్ధరించడానికి తిరుగుతున్నా అని చెప్పినా కూడా ఏం ఉద్ధరించారు? ముదిరాజులను ఏం చేసిండు? ఎవరికి ఎక్కడైనా ఒక భవనం కట్టించావా, ఒక స్కూల్ కట్టించావా, ఒక వృద్ధాశ్రమం కట్టించావా? ట్రస్ట్ పేరుతో కొంతమందికి వచ్చిన వాళ్ళకి చిన్న చిన్న చెక్కులు అట్లా డబ్బులు ఇస్తున్నాడు. అది ఎవరైనా ఇస్తారు, మనం కూడా ఇస్తాం రేపటి నుంచి. మనం కూడా ఇద్దాం మేడం, 20,000 చెక్కులు ఇవ్వడానికి ఏముంది? మనం మనకు ₹1,00,00,000 వస్తే 50,000 లక్ష రూపాయలు 10 లక్షలు ఖర్చు పెట్టడం ఏముంది? సో ముదిరాజ్ సామాజిక వర్గానికి నీలం మధు ఈ రోజు వరకు చేసింది ఏం లేదు. ముదిరాజ్ సామాజిక వర్గాన్ని అడ్డం పెట్టుకొని ఈయన ఉల్టా రాజకీయం చేస్తున్నాడు. మా సామాజిక వర్గం పెద్దది, నాకు అన్యాయం జరిగితే మా సామాజిక వర్గానికి అన్యాయం జరిగింది. అండ్ చిట్టుకూల్ అనే గ్రామంలో మొత్తం డబుల్ రిజిస్ట్రేషన్లే. మొత్తం డబుల్ రిజిస్ట్రేషన్ కాదు, అసలు గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కడ? వెంచర్లేసిన ల్యాండ్లు ఏవి? వెంచర్ల ల్యాండ్లు మాయమైపోయింది. వెంచర్లు అన్ని ఎగిరిపోయినాయి. 91 ఎకరాల వెంచర్ మాయమైపోయిందట. ఏమేంద్ర బాబు అంటే ఈ వెంచరే లేదు ఇక్కడ, ఆడు మీకు అమ్మినప్పుడు ప్లాన్ అప్రూవల్ తీసుకోలేదు అంటాడు. కాల్స్ వస్తున్నాయి మాకు. ఇంకొకడు 286 సర్వే నెంబర్ వాళ్ళు మొన్న పోతే పిల్లర్స్ వేసి ఉన్నాయి అన్న, పిల్లర్స్ వేసి ఉన్నాయి కదా అంటే వాడేమంటాడు, అన్న మా దరిద్రం అదే కదా, మాకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఈసీ మ్యాచ్ చూపెడుతుంది, పిల్లర్లు నీలం మధు వేస్తుండే. అడిగితే నీకు వాడు సరిగా అమ్మలే అంటాడంట. సరిగా అంటే సరిగ్గా అమ్మడం అంటే రిజిస్ట్రేషన్ వాడికి తెలియలేదా? అదే రిజిస్ట్రేషన్ వాడు వీళ్ళకి కూడా రిజిస్ట్రేషన్ చేస్తున్నాడు. సో ఇట్లా ఉంది. అంటే ఏ రకంగా నీలం మధు గారు కూడా మైపాల్ రెడ్డి తర్వాత మైపాల్ రెడ్డి లాగా కబ్జాలు పెట్టిండు. రెడ్డి కన్నా పెద్ద మైపాల్. అదే మరి ఈయన మీద కూడా ఎంక్వైరీ చేయాలి కదా. మరి ఏ పోస్ట్ ఉంది కాంగ్రెస్ తరపున? అంటే ఇంకా ఏ పోర్ట్ఫోలియో లేకుండానే గిట్లా చేస్తే రేపటి నాడు ఎమ్మెల్సీ తెచ్చుకొని 50 కోట్లు పడేసి ఇంకా 150 కోట్లు సంపాదించుకుంటాడు, ఇంకెక్కువనే సంపాదించుకుంటాడు. ఏ ప్రాతిపదికన ఇదంతా కూడా? సో నీలం మధు ముదిరాజ్ గారు కూడా నాకు తెలియదు, ఇంతకు ముందు నేను సపోర్ట్ చేసిన, చాలా సపోర్ట్ చేసిన, కాటాకి సపోర్ట్ చేసిన, ఇటు నీలం మధుకు కూడా సపోర్ట్ చేసిన. ఎందుకు? మైపాల్ రెడ్డి అనే ఫస్ట్ నా మైండ్లో ఏముండే అంటే మైపాల్ రెడ్డి అనే అతను ఎమ్మెల్యేగా ఉండద్దు పటంచేరుకి. అక్కడ ప్రజలకు ఆ పెద్ద దొంగ దుర్మార్గుడు మైపాల్ రెడ్డి, ఒక పెద్ద దుర్మార్గుడు. అతని నుండి ఎవరైనా సరే ఆఖరికి నీలం మధు అయినా కాటా అయినా సరే అధికారంలోకి రావాలి, వాళ్ళు గెలవాలి ఎమ్మెల్యేగా అని చెప్పి కోరుకొని ఇతను వెళ్ళిపోవడం కోసం వీళ్ళకి ఎంకరేజ్ చేస్తే మొత్తం తలకిందులైంది. ఈయన కూడా కబ్జా కోరే అని అర్థమైపోయింది. అసలు ఎన్ని కాల్స్ వస్తున్నాయండి చిట్కుల నుండి?
చిక్కులని కాదు, మొత్తం పటాన్చెరు కాన్స్టిట్యున్సీ కాన్స్టెన్సీ నుంచి ఇప్పుడు కోమటికుంట చెరువు ఏదైతే మేము రుద్రారం చూపించినామో అందులో 3-4 వస్తారు, ఇగో ఇది మాదే అది మాదే అని. ఎంతమంది ఫోన్లు చేస్తారు? కోమటికుంట చెరువు మాదే అని చెప్పి చాలా మంది ఫోన్లు చేస్తున్నారు. వెనకాల 132 సర్వే నెంబర్లో ప్రభుత్వ భూమి ఉంది, 80 ఎకరాలు. ఇప్పుడు ఈ ప్లాన్ అంతా ఏంది? కోమటికుంట వీళ్ళు చొప్పు చేతలా పెట్టుకొని వెనకాల ఉన్నటువంటి 80 ఎకరాల ప్రభుత్వ భూమిని నొక్కేయాలని చెప్పి నీలం మధు గారు స్కెచ్. పైకేమో నీలం మధు అంచర్లు ఎక్కడ లేరు, మీకేమైనా తెలుసా అంటారు. కానీ వెనకాల ఎవడెవడు ఏమేమి గోతులు తవ్వుతున్నాడు ఏందనేది మొత్తం చిట్టా ఉన్నది మా దగ్గర. ఆ దాంతోనే ఇంత మాట్లాడుతున్నాం మేము. సో మొత్తానికి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా స్టోరీ ఒక ఎత్తు, పటంచేరు స్టోరీ ఇంకో ఎత్తు. సో నేనేమంటున్నా, నీలం మధు 50 కోట్లు ఇస్తే ఖాతా 100 కోట్లు ఇమ్మను. డబ్బులు లేవనుకోండి, ఆయన భూములకెళ్ళి 2 ఎకరాలు ఏసీసీకి రాసి ఇమ్మనండి. బస్తీమే సవాల్. అయితే ఎమ్మెల్సీ తెచ్చుకో, లేదా రాజీనామా చేయి. మరి ప్రజలు మీడియా చెప్పుతో కొట్టరా మేడం ప్రభుత్వాన్ని? అరే బరాబర్ అండి, పరువు పోతుంది కదా. అంటే ఇప్పుడు మనం ఎంకరేజ్ చేసినట్టు అంటారు, రేపు కామెంట్స్ మనం ఎక్కడ ఎంకరేజ్ చేస్తున్నాం? అయితే పార్టీలో ఉంటే పదవి తెచ్చుకోవాలా, లేదా రాజీనామా చేయాలంటున్నా నేను. పార్టీలో ఉంటే ఎమ్మెల్సీనా పార్టీ పదవి అంతే, టీపీసీసీలో పదవి తెచ్చుకోవాలి కాటా శ్రీనివాస్ గారు. లేదు అంటే రాజీనామా చేసి బయటకు వచ్చి ఎందుకు? నీ కాంగ్రెస్ ఏం చేయనప్పుడు మీరు ఎందుకు పట్టుకొని పాకులాడాలి? కండువా ఒకటే బలం కాదు కదా. అదే అంటున్నా, కండువా అంటే 4 పార్టీలు ప్రజాబలం ఇంపార్టెంట్, కండువా బలం కాదు. నేను చెప్పేది ఏంటంటే ప్రజాబలం ఉన్న నాయకుడే రాజకీయాల్లో ఎప్పటికైనా పర్మనెంట్ గా రాణిస్తాడు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇంకోటి, ఈ దామోదర రాజనరసింహ గారు ఇప్పుడు మరి ఈ రంగప్రవేశం చేసినారు. మరి ఇప్పుడు ల్యాండ్ని కాపాడే నాథుడు ఎవడు? హైడ్రా రంగనాథ్ ఏమో ఇగో ఇక్కడ స్టేట్మెంట్, రంగనాథ్ గారేమో ఈయన మాత్రం ఏం చేస్తాడు? ఇప్పుడు మాలాంటి వాళ్ళని క్వశ్చన్ చేస్తాం, మేము మాత్రం ఏం చేయగలుగుతాం? క్వశ్చన్ చేసి మా బాధ మీకు అర్థం కాదు అంటారు వీళ్ళు. ఏమంటున్నాడు? కొన్నిసార్లు మనసు చంపుకొని పని చేయాల్సి వస్తుంది. అంటే ఆ మనసు ఏంది? వాళ్ళకి చేయాలని ఉంది, కబ్జా రాయల్ని ఎండగట్టాలని ఉంది రంగనాథ్ గారికి, కానీ ఇన్స్ట్రక్షన్స్ లేవు. మరి ఇంకా హైడ్రా పవర్స్ ఎందుకు? రేవంత్ రెడ్డిని అడగాలి, హైడ్రా ఎందుకు మరి? కానీ చాలా వరకు ఎఫర్ట్స్ పెడుతున్నారు, పని జరుగుతుంది, డౌట్ లేదు. రంగనాథ్ గారి సైడ్ నుంచి ఎఫర్ట్స్ పెడుతున్నారు, కానీ మెకానిజం మొత్తం సీఎం కమిషనర్ చైర్మన్ దీనికి. ఆయన కనుసన్నల్లో 10,000 కంప్లైంట్లు ఉంటే ఈ 2-3 మీద ఎందుకు వాడుతున్నావు అవి చూడు ఫస్ట్, వాటిని క్లియర్ చేయి, తర్వాత చూద్దాం, ఇది చేయొద్దనరు, ఇది తర్వాత చూద్దాం. ఎందుకంటే ఈయన కూడా సివిల్స్ చేసి వచ్చారు, వాళ్ళకి సమాధానం ఎలా చెప్పాలని సీఎం స్థాయి మనుషులకి చీఫ్ సెక్రటరీ స్థాయి మనుషులకి తెలుసు. సో ఆయన ఏమంటాడంటే, ఇప్పుడు దామోదర్ ఏం అర్జెంట్ వచ్చింది అది పక్కన పెట్టు, మిగతా ఉన్నాయి చూడు, మిగతా క్లియర్ చేయి, అది చేయి, ఇది చేయి అంటారు. సో వీళ్ళకి ఏంటంటే సర్లే ఆ ఒక్కదాన్ని వదిలేస్తే మిగతా అన్నిటి మీద మనం యాక్టివ్ గా పని చేయొచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇప్పుడు తర్వాత దామోదర కూడా దాంట్లో రేవంత్ రెడ్డి గారు నీకు కూడా ఏమన్నా కావాలంటే ఇస్తా, నేను షేర్ చేసుకుందాం, వదిలేసేవాను సంపాదించుకున్నాను నాకు ఇస్తావా, నేను ఎందుకు ఇస్తా అంటారు అట్లా కాంగ్రెస్ లో. ఇక్కడ బినామీలు ఉన్నారు మేడం, ల్యాండ్లు కబ్జాలు పెట్టడానికి కొంత మెకానిజం ఉంది. ఫైన్ కురీష్ లాంటి వాళ్ళు, నీలం మధు లాంటి వాళ్ళు టెక్నికల్ గా డాక్యుమెంట్స్ సృష్టించడానికి మెకానిజం ఉంది రేవంత్ రెడ్డి దగ్గర, ఎందుకంటే ప్యూర్ రియల్ ఎస్టేట్ ఏజెంట్. సో ఇప్పుడు ఫైన్ కురీష్ లాంటి వాళ్ళు కావచ్చు, అనిల్ యాదవ్ లాంటి వాళ్ళు కావచ్చు, ఈయన లాంటి వాళ్ళు కావచ్చు, నీలం మధు లాంటి వాళ్ళు కావచ్చు, తర్వాత ఇప్పుడు గూడెం మైపాల్ రెడ్డి కూడా యాడ్ అయ్యాడు. ఇట్లా యాడ్ ఆన్స్ చాలా ఉన్నాయి రేవంత్ రెడ్డి గారికి. ఇప్పుడు నిన్న ఆయన క్వశ్చన్ చేశాడు కేటీఆర్, తిరుపతి రెడ్డికి ఏ హోదాతో మాట్లాడుతున్నాడు అని. నేను అదే విషయం నీలం మధు విషయంలో కూడా అడుగుతున్నా, ఏ హోదాతో నీలం మధు గారు అన్ని సభలకు అఫీషియల్ గా పటంచేరు ఇన్ఛార్జ్ ఏమైనా నీలం మధుకి ఇచ్చిండ్రా? ఏం లేదు కదా. లేకపోతే ఆయన ఏమైనా పటంచేరు ఎమ్మెల్యేనా? ఏం లేదు. మరి ఇంక ఏ హోదాతో వెళ్తున్నాడు? ఏం లేదు, సింపుల్ అంతే. డబ్బు అంతే. నేనే ఎమ్మెల్సీ, రాబోయే ఎమ్మెల్సీ, నేను మంత్రి పదవి కూడా తెచ్చుకుంటా ముదిరాజ్ కోటా కింద అని చెప్పుకుంటున్నాడంట బయట. సో ఇంకా ఈయనైతే ఒక బ్రోకర్ లెక్కనే పనిచేస్తాడు అనుకో. ఎవరు? మన అవినాష్ గౌడ్. దామోదర రాజనరసింహకి ఒక బ్రోకర్, నేను లీడర్ అని కూడా చెప్పా. ఆయన ఎవడో కూడా ఎవరికి తెలియదు. రీసెంట్ టైమ్స్లోనే అంటే సెటిల్మెంట్లు కబ్జాలు చేసి ఫేమస్ అవుతాడు. సో నెక్స్ట్ ఇక మనం